బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ 7 సీజన్లలో చాలా మంది తెలుగు ప్రముఖులు పార్టిసిపేట్ చేశారు. మొదటి సీజన్ లోనావాలలో జరిగింది. తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో అన్ని సీజన్లు జరుగుతూ వస్తున్నాయి. ఈ బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 76 కెమెరాలు ఉంటాయి. కనీసం 19 మంది కంటెస్టెంట్స్ 105 వారాల పాటు ఇందులో తలపడతారు. ఈసారి 8వ సీజన్ 2024 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి కంటెస్టెంట్స్ గా ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే వేణుస్వామి పేరు చాలా బలంగా వినిపిస్తోంది. ఆస్ట్రాలజర్ వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితులే. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలను లైవ్ లో చెప్తూ తన విద్యపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఆయన వేసిన చాలా అంచనాలు నిజం కూడా అయ్యాయి. అయితే ఇటీవల జగన్ విషయంలో ఈ స్వామి చెప్పిన ఒక మాట అవాస్తవమైంది. దాంతో సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ప్రకటించారు. ఆయన ఇంటర్నెట్ కు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకున్న నెటిజన్లు మాత్రం వదిలిపెట్టడం లేదు. డైలీ ఆయన గురించి చాలా వీడియోలు, పోస్టులు, మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. ఇంత పాపులారిటీ ఉన్న వారే బిగ్ బాస్ కి చాలా అవసరం. అలాంటి వారిని తీసుకొస్తే నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులు షోకి మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల టీఆర్పీ రేటింగ్స్ పెరగడం, యాడ్స్ నుంచి డబ్బులు బాగా రావడం జరుగుతుంది. అందుకే వేణుస్వామిని ఆశ్రయించి ఆయన అడిగినంత డబ్బునిచ్చి నెక్స్ట్ సీజన్ లో కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ స్వామీజీ జాతకాలు చెప్తుంటే మాత్రమే ప్రజలు చూశారు. మరి ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆయన ఎలా థింక్ చేస్తారు? ఒత్తిడి పరిస్థితుల్లో ఆయన ఎలా ఉంటారు? ఆయనకున్న సంస్కారం ఎంత? ఆయన తెలివి ఏంటి అనే మొత్తం వివరాలను బిగ్ బాస్ హౌస్ బయట పెడుతుంది. అతని నిజమైన కోణంలో ప్రేక్షకులకు తెలియని కొత్త కోణంలో చూపెడుతుంది. బాగా పాపులారిటీ ఉంది కాబట్టి ఆయన తీసుకుంటే ఈ షో నెక్స్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అవ్వచ్చు.